So in this video, I'm going to deal about looping statements. Okay. In the before video, we just done with the conditional statements. What are the conditional statements we have? If condition, if else if, nested if. When we use if, for to check one condition, we'll go for if. More than one condition, we'll go for else if. But ఇఫ్ అనేది ఎల్స్ ఏం రిటర్న్ చేయాలనే కేస్ లో మనం ఇఫ్ ట్రూ కాకపోతే ఎల్స్ ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కదా మనకి అవుట్పుట్, అందుకని ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ టు టేక్ మోర్ దాన్ వన్ కండిషన్ విల్ గో ఫర్ ఎల్స్ ఇఫ్. ఓకే. నెస్టెడ్ ఇఫ్ ఇన్ ద ఇఫ్ ఒక ఇఫ్ కండిషన్ లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసేదాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో వి జస్ట్ గో విత్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్స్, రైట్. అన్నిటికీ మనం ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చెక్ చేసాం. ఈ నెస్టెడ్ ఇఫ్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ అన్ ఇఫ్ కండిషన్, దిస్ ఇస్ అన్ ఇఫ్ ఎల్స్, this is the else if, and this is a nested if. There is an if condition inside the if condition, right? This is an if else. We can write many if conditions inside this condition. These are the conditional statements. Next we are moving on to the on we left loops. Okay, coming to loops, what is the purpose of using looping statements? Loop means iterative అనమాట. అంటే ఒక పని మనం ఒకే పని 100 times చేయాలన్నప్పుడు ఒక స్టేట్మెంట్ మనం 100 times ప్రింట్ చేయాలి. దెన్ వీ నో నీడ్ టు రైట్ 100 times దట్ స్టేట్మెంట్ కంటిన్యూస్లీ రైట్. అలా మనం రాయకుండా ఒక లూపింగ్ అనేది కోడ్ రాస్తాం. ఆ లూపింగ్ ద్వారా ఏంటంటే మనం సోర్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎంతవరకు ఎండ్ అవ్వాలి. సపోజ్ నేను ఏమన్నా ఇప్పుడు నాకు 100 దాకా నాకు 100 times రిపీట్ అవ్వాలి అన్న. 100 అంటే మనకి 100 times రిపీట్ అవ్వాలంటే మన సోర్స్ ఏంటి, 1 కదా, 1 to 100 ప్రింట్ అవ్వాలి నాకు. ఇలా ప్రింట్ అవ్వాలప్పుడు మనకి సోర్స్ ఏంటి, డెస్టినేషన్ అంటే తెలియాలి. వన్స్ వి గాట్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్, మనం ఏం చేస్తామంటే దాన్ని ఇటరేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ టైం రిపీట్ చేస్తాము, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది ఎన్నో టైం అని మనం కౌంట్ చేసుకోవాలి. ఈ సెకండ్ టైమా, థర్డ్ టైమా, ఫిఫ్త్ టైమా అని. వన్ కేస్ ఫిఫ్త్ టైం అనుకో, ఫిఫ్త్ టైం అనేది మన డెస్టినేషన్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా. ఇప్పుడు 100 ఉంది, నేను 100 times తిరిగాను, 101 టైం వచ్చింది నాకు. ఇప్పుడు 101 అనేది 100 కన్నా ఎక్కువ అంటే దాన్ని లూప్ విల్ ఫాల్స్, అంటే అక్కడ లూప్ ఆగిపోవాలి. అంటే వీ నీడ్ టు చెక్ ద కండిషన్ కదా. సో ఇక్కడ సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, కండిషన్ ఏంటి, ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతూ మనకు అది ప్రింట్ అవ్వాలి. సో ఇలా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది టు ఇటరేటివ్ ఫంక్షనాలిటీ కోసం మనం లూపింగ్స్ యూస్ చేస్తాం. సో we have multiple types of loopings like for loop, while loop, do while and for each. In this case I will only deal with the for loop and the while loop. Okay, coming to for loop, first we'll go with the syntax of the for loop and while loop. Okay, for 1 minute చూడండి. This is an for loop. We need to write source, initialization, nothing but source. Okay, initialization, each and every దాని పక్కన మనం సెమికోలన్ పెడతాం. This means end of the statement. Initialization, condition, increment or decrement ఏదైనా అవ్వచ్చు. అంటే ఇంక్రిమెంట్ అవ్వచ్చు అంటే మన ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, నేను 1 to 100 అయినా ప్రింట్ అవ్వచ్చు, 100 to 1 అయినా ప్రింట్ అవ్వచ్చు. 100 to 1 ప్రింట్ అయ్యే కేసు మనకి డిక్రిమెంట్ అవుతూ ఉండాలి నెంబర్. 1 to 100 ప్రింట్ అయ్యే కేసు మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. So based on our logic, we need to write whether it's increment or decrement. Okay, we need to write here block of code. This is then for loop. Coming to while loop, మనకి వైల్ ఫర్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ సింటాక్స్ అనేది సేమే, సారీ సింటాక్స్ కాదు, యూస్ చేసే పర్పస్ సేమే, రెండు ఇటరేటివ్ కోసం యూస్ చేస్తాం. బట్ దెర్ ఇస్ ఎన్ స్మాల్ లాజిక్ దట్ సింటాక్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో చూడండి ఇక్కడ వైల్ అనేది ఏంటి, వైల్ ఓన్లీ చెక్ ద, ఇక్కడ కండిషన్ ఒకటే రాస్తాం ఇక్కడ. మరి ఇక్కడ కండిషన్ రాసిన ఇనిషియలైజేషన్ స్టార్టింగ్ లో చేయాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాయాలి, లాస్ట్ లో రాస్తాం. సో వైల్ ఎప్పుడు ఏ రాస్తామంటే నీకు డెస్టినేషన్ ఏంటో తెలియనప్పుడు. ఓకే, దెన్ వి గో ఫర్ వైల్ అనమాట. సోర్స్ అండ్ డెస్టినేషన్ తెలిసినప్పుడు మెయిన్ ఫర్ రాస్తాము. డెస్టినేషన్ ఏంటో తెలియనప్పుడు నీకు ఎప్పుడు నీ కండిషన్ ట్రూ అవ్వాలంటే వైల్ ఆఫ్ 1 అని పెడతాం. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది అనమాట. అలా ఇక్కడ డైరెక్ట్ 1 రాస్తే అయిపోతుంది. ఇలాంటి కేసెస్ లో మనం వైల్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, వీ హ్యావ్ డూ వైల్ ఆల్సో. డూ వైల్ ఇప్పుడు వైల్ కానీ ఫర్ కానీ ఏం చేస్తుంది అంటే,
First it will check the condition and it will print the remaining block of code. Coming to do while only first do while ఏంటంటే స్టేట్మెంట్ ప్రింట్ చేసాక నెక్స్ట్ స్టేట్మెంట్ కి అది కండిషన్ కరెక్ట్ రాంగో చెక్ చేసుకుంటది అనమాట. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయినా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది do while. ఓకేనా, అది డిఫరెన్స్. సో విల్ గో విత్ ద కోడ్. అండ్ దెన్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, నవ్ టాస్క్ చెప్పినప్పుడు మనకి లూపింగ్స్ కండిషన్ స్టేట్మెంట్స్ కనుక అయిపోతే నవ్ టాస్క్ అనేది ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు అని. So after completion of these two topics like for loop and while loop, we also go with the now but task with easy. Okay, looping statements. So ఇంత పెద్దగా వద్దు మనకి. loop dot html. సో ఏదన్నా చిన్నగా ఏదన్నా ఉన్నది కదా వేరియబుల్స్ లోది, నేను సింటాక్స్ కాపీ చేస్తున్నాను. ఎవ్రీ టైం బాడీ స్క్రిప్ట్ అన్ని రాయడం కన్నా ఐఎమ్ కాపీయింగ్ ద సింటాక్స్. ఇప్పుడు నేను 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి. నేనేం చెప్పాను, 1 to 100 అంటే నా ఫస్ట్ మన సోర్స్ ఏంటి, ముందు మీ దగ్గర ఉన్న సోర్సెస్ అన్ని రాసుకోండి. సోర్స్ 1, డెస్టినేషన్ 100 కదా. కండిషన్ ఏముండాలి, ఎవ్రీ టైం సోర్స్ అనేది లెస్ దాన్ డెస్టినేషన్ ఉండాలి. ఆర్ ఈక్వల్ టు, ఎందుకంటే 100 వస్తే 100 కూడా ప్రింట్ అవ్వాలి కదా. సోర్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉండాలి, అంటే డెస్టినేషన్ ఉండాలి. ఇక్కడ 99 వచ్చింది అనుకో, 99 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ. 100 వస్తే 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 101 వస్తే 101 లెస్ దాన్. అది ఏది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి నీకు, 1 + 2 అవ్వాలి, 2 + 1 అంటే 3 అవ్వాలి, 3 + 1 4 అవ్వాలి. అంటే +1 ఎవ్రీ టైం దేనికి యాడ్ అవ్వాలి, సోర్స్ కదా. ఇక్కడ ఏమవ్వాలి, సోర్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే సోర్స్ ఈక్వల్ టు సోర్స్ +1 అవ్వాలి. సో ఇక్కడ సోర్స్ +1 కదా, ఇది ఎలా ఇంక్రిమెంట్ అయ్యిద్దంటే మనకి ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని 2 కండిషన్స్ ఉంటాయి. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఒక సపోజ్ ఎస్ అనేది వేరియబుల్ అనుకో, ఇట్లా దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇలా దీని మీనింగ్ అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఎస్ 0 ఉంది అనుకో వాల్యూ. ఓకే, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే, ఇన్ కేసు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీని మీనింగ్ ఏంటంటే S+++ అని మీనింగ్ ఏంటంటే S ఈక్వల్ టు S+1 అని మీనింగ్ అనమాట దీన్ని. అంటే ఎస్ లోకి ఏం స్టోర్, ఎస్ లో ఎంత ఉంది, 0 ఉంది, +1 ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఎస్ వాల్యూ ఎంత, 1 అవుతుంది. అంటే ఇదంతా మనం మాన్యువల్ గా రాయకుండా డైరెక్ట్ గా S+++ అని పెడతాం. ఎస్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందో డిక్లేర్ అయింది కదా మనకు ఆల్రెడీ. సోర్స్ ఎస్ మీన్స్ సోర్సే, సోర్స్ వాల్యూ ఎంత ఉందో దానికి +1 యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇదేంటి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇది ముందే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం సింటాక్స్ రాద్దాం. మన సింటాక్స్ ఒకసారి కాపీ చేసుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ అవర్ సింటాక్స్. దీస్ ఆర్ ద మల్టీ లైన్ కమెంట్స్. మనం ఎబో రాసినవేమో సింగిల్ లైన్ కమెంట్స్. ఇప్పుడు రాయండి ఒకసారి. ఫస్ట్ ఏముంది, ఇనిషియలైజేషన్ ఉంది. మన ఇనిషియలైజ్ ఏంటి, సోర్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు రాయండి. ఓకే, నెక్స్ట్ మన కండిషన్ ఏంటి, సోర్స్ ఎప్పుడు డెస్టినేషన్ కన్నా తక్కువ ఉండాలి అని. ఓకే, రైట్ దిస్ కండిషన్. డెస్టినేషన్ అంటే వాల్యూ తెలియదు కదా. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ డెస్టినేషన్ ఇస్తా అంటే ఇక్కడ 100 అని ఇలా తీసుకోవాలి. అదర్వైజ్ ఈ 100 ని డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకోండి. ఓకేనా, కాదు ఇక్కడ పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఏమవ్వాలి, ఎప్పుడు సోర్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉండాలి. అందుకని సోర్స్ కదా, అంటే మనం ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు, సోర్స్ ++ అని రాయొచ్చు కదా. ఇది కాపీ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నీకు ఇంక్రిమెంట్ అప్పుడు ఏముంది, 1 2 3 4 5 6 అని ఏంటి నీకు ఇక్కడ డెస్టినేషన్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్ 100 అనేది. బట్ సోర్స్ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ కి మనకి సోర్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కదా. అందుకని మనం సోర్స్ ని ప్రింట్ చేసుకున్నాం. ఎందుకంటే సోర్స్ అనేది ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయితే మన లూప్ కూడా అన్నిసార్లు మనకి ఇటరేట్ అయినట్టే. ఫర్ దట్ రీజన్ ఐఎమ్ యూజింగ్ ద సోర్స్ టు ప్రింట్. ఓకే, console.log of source, otherwise document.write of source రెండు ప్రింట్ చేసుకోండి. డాక్యుమెంట్ లో చూసుకునే డాక్యుమెంట్ చూసుకోవచ్చు. document.write సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒకసారి బెటర్ జస్ట్ గో విత్ ద బ్రేక్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ లైన్ లో రావాలి అంటే మనం మామూలుగా అయితే స్లాష్ అని అలా యూస్ చేస్తాము. కమింగ్ టు సి లాంగ్వేజ్ జస్ట్ గివ్ విత్ ద బిఆర్, ఎందుకంటే ఇది HTML కదా.
Okay, this is one. We'll check the output then now. సారీ, మనది డెస్క్టాప్ లో కదా ఉంది. వాట్స్ ద లూప్ రైట్, ఒకసారి రీలోడ్ చేయండి. ఏదైనా డాక్యుమెంట్ డాట్ రైట్ ఏం ప్రింట్ అవ్వలేదు, మనం ఏమైనా మిస్టేక్ రాసామా? సోర్స్ కదా, ఈ సోర్స్ ఇనిషియలైజ్ చేయండి. వాళ్ళకి అన్నోన్ వేరియబుల్ వస్తుంది. జస్ట్ ఎర్రర్స్ చెక్ చేయాలంటే మీరు ఇన్సెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఎర్రర్స్ కనిపిస్తాయి చూడండి లెఫ్ట్ సైడ్ లో. గో విత్ ద కన్సోల్. ఏమంటుంది? అన్కాప్ డిఫరెన్స్ సోర్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంట. సో ఇన్ విచ్ లైన్? ఓకే, ఇక్కడేమో సాస్ అని రాసా, ఇక్కడేమో సోర్స్ రాసా. సారీ, నీట్ చెక్ దట్. ఓకే, వస్తుంది చూడండి. ఏమైంది? డాక్యుమెంట్ డాట్ రైట్ లో ప్రింట్ అయిందా 100 numbers? అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో చెక్ ఇన్ ద కన్సోల్ 100 యూజర్ మెసేజెస్ అంటారు. సి హియర్. సో ఇలా మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అదే 100 to 1 ప్రింట్ అవ్వాలి అంటే ఇప్పుడు 1 to 100 కండిషనర్ రాసాం. నెక్స్ట్ 100 to 1 అంటే ఏంటి? సోర్స్ అనేది ఏంటి? 100. సారీ, డెస్టినేషన్ అనేది మనకి 1 ఉండాలి, సోర్స్ అనేది 100 ఉండాలి. ఇక్కడ మనకి సోర్స్ అనేది ఎప్పుడు డిక్రిమెంట్ అవుతూ ఉండాలి కాబట్టి మైనస్ మైనస్ ఉండాలి, సోర్స్ మైనస్ మైనస్. కండిషన్ ఏంటి? ఇప్పుడు 1 ఉంది, 1 ఇక్కడ సపోజ్ 100 ఉంది, 100 లెస్ దాన్ ఈక్వల్ టు కాదు మనకి ఇప్పుడు కండిషన్ ఎలా రాయాలి? ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 పెడదాం. అంటే ఇప్పుడు సపోజ్ 1 ఉంది కదా, ఫస్ట్ 100 ఉంది, 100 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 99 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ట్రూ ప్రింట్ అవుతుంది. అలాంటి 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. అంటే ఇది దిస్ ఇస్ ద కండిషన్. సో ఇది ఆల్సో సేమ్ రైట్ లైక్ దిస్, పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. 2 లూప్స్ మళ్ళీ మీకు వాల్యూస్ కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని జస్ట్ ఐ రిటర్న్ దట్. అండ్ దెన్ డెస్టినేషన్ ఈక్వల్ టు మనకి 1, సోర్స్ ఏమో 100, డిక్రిమెంట్ ఏమో మైనస్ మైనస్ అవ్వాలి ఇక్కడ మనకి కదా, ఇదేమో గ్రేటర్ దాన్ అవ్వాలి. సింపుల్, అంతే. చూడండి 100 to 1 వచ్చాయి, 100 to 1 వచ్చాయా? దిస్ ఇస్ అన్ ఫర్ లూప్ అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ వీ హ్యావ్ వైల్ లూప్స్ రైట్. సో ఇప్పుడు మనకి డేటా మొత్తం జస్ట్ కామెంట్స్ లో పెట్టండి ప్రింట్ అయ్యేది, ఎందుకంటే అది ఇది రెండు ప్రింట్ అయితే మనకి అర్థం కాదు ఏది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్ రాద్దాం. వైల్ లూప్ సింటాక్స్ ఏంటి ఆల్రెడీ ఒకసారి చూసాం. ఫస్ట్ ఇనిషియలైజ్ ఉండాలి, నెక్స్ట్ కండిషన్ ఉండాలి బ్రాకెట్స్ లో, కింద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇంక్రిమెంట్. సో ఫర్ లూప్ ని వైల్ లూప్ తో చేంజ్ చేద్దాము. ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్, ఓకే ఇనిషియలైజేషన్ కండిషన్ సోర్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 100. సోర్స్ కూడా తెలియాలి కదా, అంటే ఇక్కడ మనం సోర్స్ కూడా ఇనిషియలైజ్ చేసాము. ఓకే, అండ్ దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇదే కదా, దెన్ సోర్స్ మైనస్ మైనస్ అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు ఇది ఇంతే, జస్ట్ కన్వర్షన్ అనేది వైల్ టు ఇలా కన్వర్ట్ చేయాలన్నమాట. ఇందులో పెట్టాం డాక్యుమెంట్ రైట్ లోనే పెట్టామా, ఇక్కడ చూడండి సెమికోలన్ వచ్చింది, ఎర్రర్ ఉంటుంది అది.
కన్సోల్ లో చూసుకోండి, ఎర్రర్ మీకు అర్థమవుతుంది. ఇంకా ఎర్రర్ ఉందంటే ఇంకొక ఇక్కడ మిస్టేక్ రాస్తుంటాం. Avoid using document.write URL. Okay, violation document.write 100 times br ప్రింట్ అయినాక ప్రింట్ అవుతుందా? ఇక్కడ మనం ఏం రాసాం, 100 టైమ్స్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఈ బిఆర్ ప్రింట్ అవుతుంది కదా. సో అక్కడ ఏమైందంటే మనకి ఒకసారి కింద స్క్రోల్ అవ్వండి, 100 టైమ్స్ ఫస్ట్ బిఆర్ ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయినాక మనకి ఇది ప్రింట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు చూడండి వచ్చిందా, అందుకని మనకు ఆ గ్యాప్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇలా రాస్తామన్నమాట. దిస్ ఇస్ ద వైల్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ లూప్స్ ని మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లో ఎలా వాడతాము? ఫర్ లూప్ ఒక్కటే కాదు, ఫర్ లూప్ తో పాటు ఇక్కడ మనకి ఏమేమి కవర్ అయినా ఒకసారి చూడండి. వైల్ లూప్ కండిషన్స్ కవర్ అయినాయి, కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్స్, అండ్ దెన్ వేరియబుల్స్ కవర్ అయినాయి, ఆపరేటర్స్ కవర్ అయినాయి. ఇలా మనకు అన్ని కవర్ అవుతాయి అనమాట ఒక రాసే టాపిక్ లో. ఇప్పుడు నేను రాసే నవంబర్ టాస్క్ లో చూడండి, మనకి అన్ని మ్యాక్స్, ఇఫ్ కండిషన్స్ కవర్ అవుతాయి, ఈవెంట్స్ కవర్ అవ్వవు. ఆఫ్టర్ దన్ ఈవెంట్స్ తర్వాత అన్ని కవర్ అవుతాయి. ఆల్రెడీ ఈవెంట్స్ మనం నవంబర్ లో చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఉంది కదా, మనం ఏవైతే రాసామో ఇదంతా కమెంట్స్ లో పెట్టండి. వీటిని యూజ్ చేయకుండా ఇప్పుడు మనం ఎలా రాయాలి, ప్రింట్ చేయాలి. సో ఇదంతా కిందకి వేసేసి కమెంట్స్ లో పెట్టండి. ఇప్పుడు ఈ అరేని ఎలా కన్వర్ట్ చేయాలంటే, మనం ఒక వేరియబుల్ తీసుకోండి, var nav1 అని. ఇది కూడా కమెంట్స్ లో పెట్టండి, ఎందుకంటే దీనివల్ల మనకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. మీరు చెక్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్లారిటీ ఉండాలి కదా. ఇదంతా కమెంట్స్ లో పెట్టాం. మరి ఇక్కడ వాల్యూస్ ఎలా ప్రింట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేనేమంటున్నాను, వీటిని డైనమిక్ చేయాలి అంటున్నా. ఫస్ట్ మీరు ఏదన్నా ఒక దాన్ని మీరు డైనమిక్ చేస్తున్నారు అంటే ఫస్ట్ దానికి ఒక రిక్వైర్మెంట్స్ ఏం కావాలో ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అనమాట. మనకి ఇక్కడ ఏముంది, జస్ట్ నావ్ బార్ ఉంది. నావ్ బార్ కి ఏమున్నాయి, హెడ్డింగ్స్, హోమ్, అబౌట్, వాటిని డైనమిక్ చేయాలి అనుకున్నా. వాటిని డైనమిక్ చేసే ముందు నాకు ఇంకొక ఐడియా వచ్చింది ఏంటంటే, ఇక్కడ వీటిని డైనమిక్ చేసి ఇది క్లిక్ చేసినప్పుడు వచ్చే యూఆర్ఎల్ డైనమిక్ అవ్వాలి కదా. సో యూఆర్ఎల్ ఉంది, నేమ్ ఉంది కదా, యూఆర్ఎల్ ఉంది, నేమ్ ఉంది, రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండుకి ఉండాలి. మళ్ళీ సర్వీసెస్ కి సబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కైనా సబ్ సర్వీసెస్ రావచ్చు. అంటే ఇలా సర్వీసెస్, సబ్ సర్వీసెస్ ఉన్నదాన్ని మనం డైనమిక్ గా ఎలా HTML కంటెంట్ ని మ్యానిపులేట్ చేస్తాం బై యూజింగ్ జావా స్క్రిప్ట్. అది మన పాయింట్ ఇక్కడ. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు హోమ్ కి ఏముంది, హోమ్ సపోజ్ నేను ఏం చెప్పాను ఆల్రెడీ, ఆబ్జెక్ట్స్ ఒకసారి క్లాస్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను చూడండి. నేను ఆబ్జెక్ట్స్ అనే టాపిక్స్ మీకు చెప్పినప్పుడు నథింగ్ బట్ దట్ ఈస్ ఇన్ ద టాపిక్ ఆఫ్ డేటా టైప్స్. అది మీకు చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అయితే నేను ఒక ఎరేలో స్టోర్ చేశా, రైట్. ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అయితే నేను ఎరేలో స్టోర్ చేయగలను. అదే మల్టిపుల్ స్టూడెంట్స్ అయితే నేను ఏం చేశాను, మల్టిపుల్ స్టూడెంట్స్ కూడా ఎరేలో స్టోర్ చేయగలను. మల్టిపుల్ స్టూడెంట్స్ అంటే ఒక స్టూడెంట్ కి ఏమేమి ఉంటుంది, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఏజ్, క్లాస్, బ్రాంచ్, స్కూల్ నేమ్, ఇలా మల్టిపుల్ ఉంటాయి. ఒక ఏరియాలో ఇలా నేమ్, ఈమెయిల్ రాశాను. సెకండ్ పర్సన్ వచ్చి వాళ్ళకి కండిషన్ వేస్తాను, ఏది ఏ పర్సన్ ఈమెయిల్, ఏది ఏ పర్సన్ ఫోన్ నెంబర్ మనకు అర్థం కాదు. ఇన్ దట్ కేస్ ఐ జస్ట్ మూవ్ ఇన్ టు ద ఆబ్జెక్ట్, రైట్. ఆబ్జెక్ట్ ఏం చేస్తాం మనం, పర్టికులర్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఆబ్జెక్ట్ లో మొత్తం ఒక పర్సన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, నాకు నేమ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది. నేమ్ అనేది స్ట్రింగ్ కదా, డబుల్ కోట్స్ పెట్టాను. యూఆర్ఎల్ కూడా స్ట్రింగ్ కదా, డబుల్ కోట్స్ పెట్టాను. ఇలా nav2 నేమ్ ఉండాలి, అబౌట్, ఇలా యూఆర్ఎల్ తీసుకున్నా, నేమ్ తీసుకున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాల్సి వస్తుంది మనకి కదా. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ అవుతాయి. మనం ఫైనల్లీ ఏం చేస్తున్నాం, వేరియబుల్స్ డిక్రీజ్ చేయడానికి మనం చూడాలన్నమాట. సో ఈ కేసులో నేను ఏం చేస్తా అంటే, ఎరే ఏం చేస్తుంది, ఎరే స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్, రైట్. సో ఇప్పుడు నేను ఇది ఒక వాల్యూ, ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్, అంటే 2 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ ఒక ఎరే క్రియేట్ చేసుకుంటున్నా, nav1 ఎరే, మేజర్ ఎరే. ఈ ఎరేలో ఏం చేస్తున్నా, ఎరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సపరేటెడ్ బై కామా, రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ ఆబ్జెక్ట్ పెడతాను, ఫస్ట్ ఎలిమెంట్ మొత్తం ఇది.
సెకండ్ ఎలిమెంట్ లో సెకండ్ ఆబ్జెక్ట్ పెడుతున్నా, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్. సో హోమ్ అయిపోయింది, అబౌట్ అయిపోయింది, సర్వీసెస్ ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, గ్యాలరీ, బ్లాగ్, కాంటాక్ట్. సో ఇలా నేను ఇప్పుడు ఏమైంది, నాకు ఒక్క వేరియబుల్ అంతా డేటా స్టోర్ అయింది కదా. ఇట్లా మనం ఏదన్నా మనకి మనం ఇచ్చే లాజిక్ ని బట్టి మనం వేరియబుల్ డేటా ఫార్మాట్ అని చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇన్ కేసు ఇవ్వాలి కనుక లేకపోతే మొత్తం ఒక ఏరియాలో స్టోర్ చేసుకోవచ్చు మనకి, ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒకటే ఉంది కాబట్టి. ఒక్కొక్క ఫీల్డ్ కి మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు మెయిన్ సర్వీసెస్ వరకు పెట్టారు, మరి సబ్ సర్వీస్ ఎలా చేస్తారు? సబ్ సర్వీస్ లో కూడా ఐడి ఉంది, యుఆర్ఎల్ ఉంది, ఐడి నేమ్ ఉంది, యుఆర్ఎల్ ఉంది, నేమ్ ఉంది, యుఆర్ఎల్ ఉంది. మరి ఇప్పుడు ఎలా? సబ్ సర్వీసెస్ దేనికి ఉన్నాయి? దీనికి ఉన్నాయి. సో మళ్ళీ కామ పెట్టి సబ్ సర్వీసెస్ పెట్టండి. సబ్ సర్వీసెస్ ఇలా ఏదో ఒకటి సబ్ అని పెట్టుకోండి. కీ అన్నమాట, అంటే ఎరే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎరేలో కూడా సింగిల్ లేవు, మల్టిపుల్ ఉన్నాయి. వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, ఇప్పుడు ఒకదానికి ఒక్కొక్క యుఆర్ఎల్ ఉంటుంది కదా, మళ్ళీ అందులో కూడా సేమ్ ఇది స్టోర్ చేయండి. చూడండి, ఇది ఒక సబ్. ఇదేంటి? ఇది నేమ్ లో సబ్ అమ్మా, ఇది నేమ్ లో సబ్. మళ్ళీ ఎందులో ఏం చేసాము? ఒక కీలో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఎరేలో ఆబ్జెక్ట్ స్టోర్ చేసాం. మళ్ళీ ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లో ఒక కీకి మళ్ళీ ఎరే ఇచ్చాం, అంటే ఎరే విత్ ఇన్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ఎరే మనం స్టోర్ చేయొచ్చు అని ఈ పాయింట్ అనమాట మనకి ఇక్కడ. చూడండి, మళ్ళీ సబ్ సర్వీస్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్. సో ఫస్ట్ వన్ వెబ్ డిజైనింగ్, యుఆర్ఎల్ అనమాట, వెబ్ డెవలప్మెంట్. యుఆర్ఎల్ లో కామాసు ఇవన్నీ ఉండకూడదు అనమాట, అందుకని కలిపి రాస్తుంది, అందుకని వేరే తీసుకోవాల్సి వచ్చింది యుఆర్ఎల్ అనే పారామీటర్. గ్రాఫిక్, లేకపోతే ఆ యుఆర్ఎల్ ఎలా మెన్షన్ చేస్తాం మన టైంకి వచ్చినప్పుడు, అందుకని తీసుకోవాలి. డిజిటల్, ఇలా రాసాము. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఈ నావ్ని మనం కన్సోల్ లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అవుట్, అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. నావ్ ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ కోలన్ మిస్ అయింది చూసారు అన్నిటికి. ఇప్పుడు యుఆర్ఎల్కి ఇలా మిస్ అయితే మీరు ఏం చేస్తారంటే యుఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసుకొని రీప్లేస్ చేయండి, ఈజీగా అయిపోతుంది. మధ్యలో కాలనే కదా మిస్ అయింది. అన్నిట్లో కామన్గా ఉన్నప్పుడు చేయాలి, సింగిల్ ఒకదానికైతే ఒకదాన్ని మీరు పెట్టేసుకోండి. ఇలా అన్నిట్లో కామన్గా మిస్ అయితే మనం అలా చేయొచ్చు అనమాట. చూడండి 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. ఎక్స్పాండ్ చేయండి, వచ్చినాయా? నేమ్, హోమ్, అబౌట్, సర్వీసెస్, ఎరే వచ్చింది కదా. ఇక్కడ ఏంటి? సపోజ్ ఇది డేటా అనుకో, డేట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వస్తుంది, డేట్ ఆఫ్ 1 అంటే సెకండ్ వస్తుంది, డేట్ ఆఫ్ 2 అంటే థర్డ్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ సర్వీసెస్ లో ఉన్నాయి కదా, సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయండి. సబ్ లో ఏమైంది? మనకి 4 ఉన్నాయి, మళ్ళీ ఎరేస్. ఓకేనా? ఇలా ఒక్కదానికే ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట ఈ సబ్ సర్వీసెస్, ఎందుకంటే ఈక్వల్ కదా, మనం ఇటరేట్ చేయలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సబ్ తీసుకొని ఎంటీ ఎరే పెట్టుకోవాలన్నమాట. ఎంటీ ఎరేని మనం డిక్లేర్ చేయాలి, అంటే డేటా ఏం లేనట్టు. ఎందుకంటే అలా ఎంటీ వదిలేస్తే మనకి లెంగ్త్ మ్యాచ్ అవ్వదు అనమాట వర్క్ చేసేటప్పుడు, లూప్స్ రాసేటప్పుడు. ఇలా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను లూప్ రాస్తున్నా, ఫర్ లూప్. నేనేం చేస్తాను? ఎక్కడ ప్రింట్ అవ్వాలి మనకి? ఇవే కదా, ఈ ఐడీస్ అన్ని తీసేసేయండి. ఇంతకుముందు చెప్పినంత లాంగ్ ప్రాసెస్ ఉండదని చెప్పాను కదా, ఐడీస్ అన్ని మనం పెట్టాల్సిన అంత ప్రాసెస్ ఏమి ఉండదు మనకి. ఇట్ విల్ కంప్లీట్ గా సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ దీనికి మెయిన్ పేరెంట్ డివ్ ఏంటి? అన్ని ఎల్ఐస్కి యూఎల్ కదా. పేరెంట్ డివ్ ఎప్పుడైనా మీరు డైనమిక్ చేసినప్పుడు పేరెంట్ డివ్కి ఐడి ఇచ్చుకోవాలి. ఓకేనా?
పేరెంట్ డివ్ కదా, nav1. ఇప్పుడు పేరెంట్ డివ్కి ఇచ్చాక ఇది చూడండి, సబ్ సర్వీస్ ఉంటే ఎలా ఉంది, సబ్ సర్వీసెస్ లేకపోతే ఎలా ఉంది. సబ్ సర్వీస్ ఉంటేనే, సబ్ సర్వీస్ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళే ఉంది. ఓకే, ఇన్ కేస్ సబ్ సర్వీసెస్ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళే ఉంటుంది. సబ్ సర్వీసెస్ ఉంటేనేమో ఇది ఉండాలి, డిజైన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిజైనింగ్ అనేది 2 మెథడ్స్ ఉన్నాయి. సబ్ సర్వీసెస్ ఉంటే ఎలా ఉంది, సబ్ సర్వీసెస్ లేకపోతే ఎలా ఉంటుంది. ఆ 2 కాపీస్ నేను తీసుకొచ్చి JS లో పేస్ట్ చేశాను. సో ఇదంతా కమెంట్ లో పెట్టాను, లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఉన్నదంతా తీసేసేయండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మీ దగ్గర ఉన్న బేసిక్ ఒక కాపీని పెట్టుకోవాలి, మీద అందరూ డిలీట్ చేసేసేయండి. ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు మధ్యలో లోపల మొత్తం మనం డైనమిక్ గా జావా స్క్రిప్ట్ ని ప్రింట్ చేస్తాం. సో మనం ఏం చేయాలి, దేనికి రాస్తున్నాము, డైనమిక్ nav కదా. ఫస్ట్ nav లెంగ్త్ ఉంటేనే చేయాలి. వేర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు nav లెంగ్త్. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ప్రింట్ అవ్వాలి కాబట్టి nav లెంగ్త్, i లెస్ దాన్ nav లెంగ్త్ 0 తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ i ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు లోపల నేను ఏం చేస్తున్నా, డైనమిక్ చేయాలి అనుకున్నా. ఇప్పుడు nav సపోజ్ కన్సోల్ లో చూడండి, console.log of nav of 0, nav of i పెట్టండి. i అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి i 0 1 2 3 చేంజ్ అవుతుంది కదా, అలా. అంటే ఇది చూడండి, i 0 ఇనిషియలైజేషన్ ఒక వేరియబుల్ తీసుకుని i తీసుకున్నాను. ఇక nav డాట్ లెంగ్త్ ఎందుకు పెట్టాను, మనకి మనం 7 ఉన్నాయి ప్రెసెంట్ ఎరేలో, 7 అని పెట్టేస్తాను. నెక్స్ట్ డైనమిక్ గా డేటాబేస్ నుంచి ఇంకోటి యాడ్ అయితే, ఇంకొక URL యాడ్ అయితే మనం చెప్పలేము. ఆటోమేటిక్ ఎన్ని అవుతుందో అన్నిసార్లు మనకి రిపీట్ అవ్వాలి లూప్ అనేది. మనం 10 టైమ్స్ ఇస్తే 10 టైమ్స్ అయితే ఒక ఎంటీ వస్తుంది కాదు. ఇక్కడ nav వాళ్ళ హెడ్డింగ్స్ ఎన్ని అవుతున్నాయి అన్నీ కదా మనకి రిపీట్ అవుతుంది. nav వాళ్ళ హెడ్డింగ్స్ 7 ఉన్నాయి, బట్ 7 మనం మాన్యువల్ క్యాలిక్యులేట్ చేయకూడదు. డేటాబేస్ నుంచి 8 రావచ్చు అప్పుడు. అందుకని మనం ఏం చేయాలి, nav డాట్ లెంగ్త్ అంటే ఇది ఎంత ఉంది మనకి రిటర్న్ అవుతుంది అనమాట. సో nav ఆఫ్ i అంటే ఏంటి, nav ఆఫ్ i అంటే ఇది 0 1 0 1 2 3 వస్తుంది ఇక్కడ. అంటే nav ఆఫ్ 0 అంటే ఇది, ఇలా మనకి వాల్యూస్ వస్తాయి. ఒకసారి పేజ్ చూడండి, హోమ్ అబౌట్ ఇలా వచ్చాయా. ఇప్పుడు హోమ్ నాకు నేమ్ రావాలి, nav ఆఫ్ 0 ఇదేంటి, ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ఎలా యాక్సెస్ చేసుకుంటాం, డాట్ నేమ్, అంతే. చూడండి వచ్చిందా, ఇవే కదా ఇక్కడ ప్రింట్ చేయాల్సింది. ఇలా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్ తీసుకో. ఈ వేరియబుల్ లో ఏముండాలి, డేటా ఉండాలి. సో వేరియబుల్ లో మనకి డేటా ఉండాలి, కానీ అది ఇన్ కేస్ నేను ఫర్ లూప్ బయట ప్రింట్ చేయాలంటే నాకు అది గ్లోబల్ వేరియబుల్ ఉండాలి. అందుకని నేను var p ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఎంటీ స్ట్రింగ్ అంటే ఏంటంటే ముందు ఎంటీ ఉంది, దానికి ఇది అటాచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఎక్కడ ఈ అబౌట్ ప్లేస్ లో నాకు nav ఆఫ్ నేమ్ ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే జావా స్క్రిప్ట్ కదా, మనకి స్పేసెస్ ఉండకూడదు, కంటిన్యూస్ గా రాయాలి HTML కోడ్ అనేది. ఇంకొకటి ఏంటంటే డబుల్ కోట్స్ పెట్టేసేయండి, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ పెట్టి కామ పెట్టేయండి. ఇదేంటి, ఇదేమో స్ట్రింగ్, బట్ ఈ nav అనేది వేరియబుల్ కదా, మనకి nav అనేది వేర్ కదా. సో స్ట్రింగ్ ని వేరియబుల్ ని చేయాలంటే ఇక్కడ కన్కాటినేషన్ చేయాలి. కన్కాటినేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇది చూడండి, కన్కాటినేషన్ చేసే ముందు ఇది కదా ఇట్లా రాసాం, ఇక్కడ వేరియబుల్ రాయాలి నేను. అంటే ఈ స్ట్రింగ్ ని ఎంతతో ఎండ్ చేయాలి, అంటే ఇక్కడ దేంతో స్టార్ట్ చేసాం, డబుల్ కోడ్ తో. ఇక్కడ డబుల్ కోడ్ తో ఎండ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ దీన్ని డబుల్ కోడ్ తో స్టార్ట్ చేయండి. డబుల్ కోడ్ తో ఎండ్ చేసాం, డబుల్ కోడ్ తో స్టార్ట్ చేసాం. ఇందా మిడిల్ ఏం చేయాలంటే డబుల్ ప్లస్ పెట్టాలి. ప్లస్ పెడితే ఏంటంటే స్ట్రింగ్ ని వేరియబుల్ ని కన్కాటినేషన్ చేస్తున్నామని ఇలా రాయాలన్నమాట. మధ్యలో వేరియబుల్ రాయాలి, ఓకేనా. ఇప్పుడు ఇది ఎందులో స్టోర్ అవ్వాలి, పీలో కదా. ఆల్రెడీ పీ కొత్త వేరియబుల్ కాదు, ఆల్రెడీ పీకి ఆల్రెడీ ఎంటీ డేటా ఉంది పీలో. ఆ పీకి ఇది యాడ్ అవ్వాలి. సో పీ ప్లస్ ఈక్వల్ టు అంటే దీనికి ఇది యాడ్ అవ్వాలి అని. ఇంతవరకు ఓకే. ఇదేంటి, సబ్ సర్వీసెస్ లేకపోతే, మరి సబ్ సర్వీసెస్ ఉంటే యాడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ మళ్ళీ ఇంతవరకు ఓకే, యాడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం, డాక్యుమెంట్ డాట్. ఇప్పుడు ఏంటి, nav1 అనే ఐడికి పెట్టాలి కదా, గిట్ ఎలిమెంట్ బై ఐడి. ఏంటి ఇవాళకి ఒక ఐడి ఇచ్చాం కదా, ఐడిలో కదా స్టోర్ చేయాల్సింది. nav1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు p. చూద్దాం, p పెట్టాను అంటే ఇప్పుడు pలో LI అంతా వస్తుంది అనమాట. హోమ్ అబౌట్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అన్ని వచ్చాయా, ఇక్కడ కూడా చూసింది nav1 లో యాడ్ అయిపోయింది డేటా అంతా. ఎలా యాడ్ అయింది nav1 లో,
ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక ఎంటీ వేరియబుల్ p తీసుకున్నాము. ఆ ఎంటీకి ఎవ్రీ టైం మనకు లూప్ రిపీట్ అయ్యేటప్పుడల్లా ఇక్కడ nav of 0 అంటే హోమ్ వస్తుంది, nav of 1 అంటే అబౌట్ వస్తుంది, వస్తుంటది. ఆ pకి యాడ్ అవుతూ ఉంటది అనమాట. ఆ pని మనం nav1 లో మనం ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇంతవరకు ఓకే. ఇన్ కేస్ సబ్ సర్వీసెస్ ఉంటే ఎలా రాయాలి, ఒకదానికి ఉంది ఒకదానికి లేదు, మనం ఎలా కేటగరైజ్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సబ్ సర్వీస్ యొక్క కీ ఏంటి, సబ్ కదా. సో ఇఫ్ ఎక్కడ ప్రింట్ అవుతుంది, అక్కడ ప్రింట్ అవుతుందా, ఇఫ్ ఇక్కడ nav of i డాట్ సబ్ డాట్ లెంగ్త్, దీని ఒక లెంగ్త్ ఉంటే సబ్ ఒక లెంగ్త్, సబ్ అంటే ఏంటి, ఎరే ఒక లెంగ్త్ అంటే leng లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి అని రాయాలి మనం. ఓకేనా. ఇది ప్రింట్ అయ్యేటప్పుడు మనకి ఏంటి, మళ్ళీ అందులో ఎరే వస్తుంది చూడండి. లేదు, యాక్చువల్లీ మనం అందులో మళ్ళీ ఏం రాసాం, ఎరే రాసాం. సో మళ్ళీ లూప్ ఇన్ ద లూప్ రాయాలన్నమాట. దీన్ని నెస్టెడ్ లూప్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ కూడా వేరే వేరియబుల్స్ తీసుకోండి. ఇంకా సబ్ సర్వీసెస్ ఉంటాయి, వేర్ j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది j ప్లస్ ప్లస్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ సర్వీసెస్ లేకపోతే మన డిజైన్ ఏంటి, యాక్చువల్లీ ఇది కదా. ఈ డిజైన్ ఇందులో ఇన్ని ఏస్ అవసరం లేదు. ఓకే, మల్టిపుల్ మనకి ఏదైతే డేట్ అవ్వాలో దాన్ని ఒకటే ఉంచుకోవాలి మనం. ఇది ఎల్ఐ మొత్తం. సో యాక్చువల్లీ ఇక్కడేమో సర్వీస్ నేమ్ రావాలి, ఇక్కడేమో సబ్ సర్వీసెస్ నేమ్ రావాలి. ఒకసారి డిజైన్ బాగా చూడండి. ఓకేనా. మనకి సబ్ సర్వీసెస్ తో ఇటరేట్ అయ్యేది ఏంటి, ఇది ఒకటే కదా. ఇదంతా సర్వీసెస్ సంబంధించింది. సో ఇదంతా ఫస్ట్ మనం ఈ ఫర్ లూప్ పైన పెట్టాలి. ఓకేనా. p ప్లస్ ఈక్వల్ టు, చూడండి ఆ p, ఇప్పుడు ఈ pనే యూజ్ చేసుకుందాం మనం. ఒక వేరియబుల్ యూజ్ చేసుకోవడం నేను ట్రై చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ సబ్ సర్వీస్ ఉండాలి, అంటే nav of i డాట్ నేమ్ ఉండాలి. ఓకేనా. సో ఇదేంటి, ఇది కాకపోతే ఇది కదా, సర్వీసెస్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 కాకపోతే మనకి ఏమవుతుంది, ఎల్స్ లో సర్వీసే కదా ప్రింట్ అవ్వాల్సింది. నార్మల్ సింగిల్ సర్వీసెస్ ఉందనే కదా, అందుకని ఈ పిన్ ఇచ్చి ఇక్కడ పెడుతున్నా నేను. ఫైనల్ అవుట్పుట్ అయితే పీలో స్టోర్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంతవరకు తీసుకున్నాము నువ్వు, దీని ఎండింగ్ ఏంటి, ఇదే కదా. దీని ఎండింగ్ మరి క్లోజ్ చేయాలి కదా. ఫర్ లూప్ లోనేమో మనకి ఏ ఏ ఎన్నిసార్లు ఉంది అన్నిసార్లు రిటర్న్ అవుతుంది. ఫర్ లూప్ బయట మళ్ళీ p ఈక్వల్ టు, ఒకసారి మీరు ఎప్పుడైనా ఒక దాన్ని హైలైట్ చేస్తే అది క్లోజ్ అయి ఉండాలి. చూడండి హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఒక్కసారి నాకు లూప్ రిపీట్ అయ్యేటప్పుడు ఫస్ట్ వేర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ nav లెంగ్త్ అన్న, అంటే లెంగ్త్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. nav బార్ డేటా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ డేటా కనుక ఉంటే మనకి ఏమవుతుంది, ఇఫ్ దాంట్లో కనుక మళ్ళీ nav of i డాట్ సబ్ కనుక లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అయితే, ఫస్ట్ హోమ్ ఉంది, సబ్ లెంగ్త్ 0నే అంటే ఇది ఇఫ్ కండిషన్ ప్రూవ్ అవ్వదు, అంటే ఎల్స్కి వస్తుంది. ఎల్స్ లో ఏముంది, నేమ్ ప్రింట్ అవుతుంది అంతే పీకి. ఓకేనా. నెక్స్ట్ అబౌట్ ఉంది, అబౌట్ కూడా నేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ కి ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయితే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి ఫస్ట్ నార్మల్ నేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, లోపల ఉన్న ఏ కూడా మనకి ఇటరేట్ అవ్వాలి కదా సబ్ సర్వీస్. సో అందుకని ఇక్కడ సేమ్ అదే పీకి అటాచ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, సబ్ nav of i డాట్ సబ్ ఆఫ్ j, ఒకసారి చూడండి, nav of i ఆఫ్ సబ్ ఆఫ్ j డాట్ మనకి ఏముండాలి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఎందులో ఏముంది, నేమ్ యుఆర్ఎల్ సేమ్ థింగ్ ఉంది, నేమ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మరి యుఆర్ఎల్ ఎందుకు తీసుకున్నారు, అన్నిట్లో నేమ్ యూజ్ చేశారంటే, ఇప్పుడు ఇక్కడ హెచ్డిఎఫ్ ఉంది, మరి ఈ హెచ్డిఎఫ్ ఏం పెడతావు నువ్వు తీసుకెళ్ళి, దీంట్లో హెచ్డిఎఫ్ ఉంది, మరి దాంట్లో ఏదో ఒకటి పెట్టాలి కదా నువ్వు. అందుకని ఇక్కడ కూడా ముందు స్ట్రింగ్ ని వేరియబుల్ సపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ దాని ఒక వేరియబుల్ యుఆర్ఎల్ ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ యుఆర్ఎల్ ఇచ్చాం కదా, యుఆర్ఎల్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట.
అంటే హెచ్ఎఫ్ కూడా మనకి డైనమిక్ అవుతున్నట్టు ఇక్కడ దీని మీనింగ్. కంపల్సరీ హెచ్ఎఫ్ డైనమిక్ చేయాలి, ఎందుకంటే నవ్ బార్ డైనమిక్ చేస్తుంటే. హోమ్ కి అబౌట్ యూఆర్ఎల్ రాకూడదు, అబౌట్ కి హోమ్ యూఆర్ఎల్ రాకూడదు. దేని ఒక యూఆర్ఎల్ దానికి రావాలి కాబట్టి మనం కంపల్సరీ దాన్ని డైనమిక్ చేయాలి. సో యూఆర్ఎల్. సో విల్ చెక్ ద అవుట్పుట్ వన్స్. ఎర్రర్ ఉందా? అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఓకే, ఒక 2 వచ్చినట్టుంది చూడండి ఇక్కడ. చూసారా డైనమిక్ గా వచ్చింది, నేను ఓన్ గా రాయలేదు కదా. సో దీన్ని డైనమిక్ డేటా అంటాం. ఓకేనా? దిస్ ఇస్ ద నవ్ బార్ టాస్క్. మీకు ఇంకో టాస్క్ కావాలంటే ఇంకొక టాస్క్ మనం హోమ్ పేజ్ లో చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూడండి యూఆర్ఎల్ కూడా ఎలా వచ్చిందో. చూడండి హోమ్ కి వెళ్తుంది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టుకోండి, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అలా డాట్ హెచ్టిఎంఎల్ పెట్టుకోండి, డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తుంది అది. ఓకేనా? పేజెస్ ఉంటే డాట్ హెచ్టిఎంఎల్ పెట్టుకొని ఆ పేజ్ రీడైరెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇదొక టాస్క్ అనమాట. ఈ టాస్క్ అర్థమైతే మీకు నెక్స్ట్ నేను స్ట్రింగ్ మెథడ్స్ చెప్పి స్ట్రింగ్ మెథడ్స్ ఎరే మెథడ్స్ చెప్పి ఇంకొక టాస్క్ చెప్తాను మీకు నెక్స్ట్ సేమ్ ఇలానే. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి వేరియబుల్స్ కవర్ అయినాయి, ఎరేస్ కవర్ అయినాయి, ఆబ్జెక్ట్స్ కవర్ అయినాయి, నెక్స్ట్ ఫర్ లూప్స్ కవర్ అయినాయి, ఇఫ్ కండిషన్స్ కవర్ అయినాయి, కండిషన్ స్టేట్మెంట్స్ అదే కండిషన్ స్టేట్మెంట్స్ ఆపరేటర్స్ కవర్ అయినాయి, అన్ని ఆపరేటర్స్ అనమాట. ఓకేనా? అండ్ ఒక HTML డేటాను ఎలా మ్యానిపులేట్ చేయాలి, కంటెంట్ ఎలా సెట్ చేయాలి, కంటెంట్ ఎలా గెట్ చేసుకోవాలి, ఇది ఇలా చాలా టాపిక్స్ కవర్ అయినాయి. దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ దట్ స్టిల్ వి లెర్న్. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అందుకే నేను మీకు ఏంటి ఇంట్రడక్షన్ లో కానీ అయితే కండిషన్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఇలా మనం ఇలా యూజ్ చేయాలి, మనం రియల్ టైంలో ఇలానే యూజ్ చేస్తాం. మనం ఏ జేఎస్ తీసుకుని డైనమిక్ చేయాలంటే. బట్ అక్కడ ఏమవుతుందంటే ఈ డేటా ఉంది కదా, సేమ్ ఇదే డేటా ఇదే ఫార్మాట్ లో మనకి డేటా బేస్ నుంచి వస్తుంది, ఏపీఎస్ నుంచి. ఆ ఏపీఎస్ నుంచి డేటా ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది ఐ విల్ డిస్కస్ ఇన్ ద ఏజాక్స్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ arrays, నెంబర్ మెథడ్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్, అండ్ దెన్ విల్ గో ఫర్ అనదర్ టాస్క్. ఇలానే ఒక టాస్క్ చేస్తాను నేను. ఓకే.